ఉపాధ్యాయుల చేత తెరిపించనని చెప్పి ఆదేశించాడు. ఇక్కడ కూడా ఇచ్చిందట. సరే నాకు ఫోన్ చేసి చెప్పాను, ఇలాంటి కార్మిక విద్రోహం పని మన చేతుల మీదుగా జరగడానికి లేదు, మా పని మేము చేస్తాం, నువ్వు చెప్పిన పని మేము చెయ్యం అని చెప్పండి అని చెప్పారు. అంటే దీన్ని ఏమంటారు మీరు? ఎలా అర్థం చేసుకున్నారు మీరు? ఇది చిన్న విషయం కాదు. నిలబడాల్సిన సమయంలో ఎటువైపు నిలబడాలో అనేటువంటిది ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అది ఒక కార్మిక సంఘం, ఒక ఉపాధ్యాయ సంఘం నిజంగా వాళ్ళ పక్షాన నిలబడడం అని అంటే అది. ఇప్పుడు జేఏసీ నాయకత్వం ఉంది, ఇప్పుడు ఉద్యోగులు సంబంధించిన జేఏసీ నాయకత్వం ఉంది, 4 జేఏసీలు ఉన్నాయి. ఎవరి పక్షాన నిలబడ్డారు? అది బాయ్ మీరు చూస్తున్నారా? ఏం చెప్తున్నా? సంబంధం ఉంటే సమస్పిరిట్ ఉండాలి. ఆ ఒళ్ళంతా దేహం నరనరన అంటే ఖర్చు ఉండాలిగా, అది పరిస్థితి ఉండాలి. ఏమో చర్చిల్లోనూ మసీదుల్లోనూ మందిరాలను కూర్చొని ఏదో తాగుంటుని ప్రార్థన చేసినట్టు కాదని కూర్చోడం. అరే ఏమో రోడ్డు వెళ్ళేవాడికి ఏం రాయి ఈ కథ అని చెప్పి అది పరిస్థితి. నమస్తే. ఇప్పుడు ఏంటన్నా ఇది అరే ఇప్పుడు జేఏసీ ఉండొచ్చు, 4 జేఏసీలు ఎవరు పంచం నిలబడ్డారు? ప్రభుత్వం పంచం నిలబడ్డారు. మరి యూటీఎఫ్ ఏం చేస్తుంది? మీ పని నిలబడాల్సినప్పుడు ఒక మనిషి వైపు నిలబడ్డామంటే అది గొప్ప విషయం అనమాట. మరి వాడు ప్రకటన ఇవ్వాలి కదా. అంగన్వాడీలు బలపరుస్తున్నాం, సమగ్ర శిక్ష చెప్పాలి బలపరుస్తున్నాం. ప్రభుత్వ ఉపాధ్యాయ చెప్పినట్టు వాడు ఎన్ని బలపరిచిపోతున్నాడు? ఎవరికి ఎవరు పంచం చేయడం? ఎవరి ప్రేమ కోసం సంఘం పెట్టాం? ఏమో పాలకులు పంచం చేయడానికి సంఘాలు, అలాంటి సంఘాలు డబ్బులు అవసరం. అది పరిస్థితి. అందరూ కామ్రేడ్ ఎంతమంది చెప్పా మీ శ్రమ నడుస్తుంది, అందరూ శ్రమలో ఉన్నాం, ఎంతకాలమైనా నడుస్తుంది. అర్థమైందా? అది పరిస్థితి. బాధపడి తెలుసుకుంటాం. లాభమైనా నష్టమైనా సరే, మా గీతం లేకపోయినా లాభమైనా నష్టమైనా కలిసి మేము ఎలా తెలుసుకోవచ్చు ఈ సంగతి చేసుకోవచ్చు చెప్తాను. సభ చేస్తున్నటువంటి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు చర్చల్లో ఏమవుతుందో చూద్దాం, లేకుంటే ఇంత దాకా వచ్చేసి మళ్ళీ వెనకపోతామా? అంగన్వాడీలు అంటే ఇవాళ దేశంలో, ఇవాళ ఈ రాష్ట్రంలో అంగన్వాడీలు సమ్మె బాట బట్టి మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మిక వర్గానికి ఒక సంకేతం ఇచ్చారు. చాలా యాక్చువల్ వాళ్ళని ఒట్టరయ్యమ్మ అంగన్వాడీ చేసే పోరాటం అది చేసే పోరాటం కదా. ఇది సమాజంలో ఎవరు పోరాటం చేసినా పాలకులు ఎదురు తిరిగి తమ హక్కుల కోసం ఎవరంటే నిన్నటి వరకు మీరు మీ పని చేసుకుంటూ ఈవేళ మా బతుకులు ఇట్లా ఉన్నాయి, ఎన్నికలు వస్తున్నాయి, 4.5 ఏళ్ళు గడిచిపోయింది, నువ్వు మా గురించి ఏం చెప్పావు? రెగ్యులరేషన్ అన్నావు, కనీస వేతనం అన్నావు, జీతం పోయితే అన్నావు, కాంట్రాక్టర్ పోయితే అన్నావు, అవసరం పోయితే అన్నావు. పల్లెత్తు మాట్లాడట్లే, మేము పోరాటం చేస్తుంటే మాట్లాడట్లే అంటే మీరందరూ ఒకరొకరు తోడుగా ఐక్యంగా ఉండి దెబ్బలాడుతున్నారు. కాబట్టి మనకి ధైర్యం, ఈ భరోసా, మన సంఘం మనకి భరోసా, మన సంఘం మనకి ధైర్యం. అటువంటి పద్ధతిలో నేను ఏ దారంటే పోయినా అంగన్వాడీలు, లాయర్లు, పారిశుద్ధ్య కార్మికులు, సమగ్ర దుఃఖాలు చెప్పాలి. ఇదే నా పని. అది పరిస్థితి. మిమ్మల్ని ఉత్సాహపరచడం కోసం